బ్రేకింగ్ న్యూస్ హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యాహ్నం 3:30 మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చాక మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలి అంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతాము అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యాహ్నం 3:45 మధ్యంతర నివేదిక ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టు రిజిస్టర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3:45 విచారణ చేపడతామంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, సంబంధించిన హెచ్సియు భూముల వ్యవహారం అనేది సుప్రీంకోర్టుకు చేరింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ల తరపున న్యాయవాది పరమేశ్వరన్ ద్విసభ్య ధర్మాసనం ముందు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. మధ్యాహ్నం 3:45 దీనిపై విచారణ చేపడతామంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తెలియజేశారు. ఈలోపు మధ్యాహ్నం 3:30 కంచి గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యాహ్నం 3:30 మధ్యంతర నివేదిక ఇవ్వాలంటూ కూడా హైకోర్టు రిజిస్ట్రార్కు జ్యుడిషియల్ రిజిస్టర్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి వరకు కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లను నరకకుండా చూడాలంటూ కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిజిస్టార్ నివేదిక ఇచ్చాక మధ్యాహ్నం 3:45 ఏదైతే ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారో మధ్యాహ్నం 3:30 వరకు ఈ లోపు వెళ్ళి ఏదైతే చెట్లు నరికేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం పరిశీలించి ఏం జరుగుతుంది అనేది కూడా దానిపై మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 3:30 మధ్యంతర నివేదిక ఇవ్వాలి. మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 3:45 ద్విసభ్య ధర్మాసనం ఈ కంచి గచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారంపై విచారణ చేపట్టబోతుంది. పిటిషనర్ల తరపున పరమేశ్వరన్ వాదనలు వినిపించనున్నారు. ఇటు ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. అయితే హైకోర్టు ఏదైతే హైకోర్టు జరిగే విచారణకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు చెట్లు నరకకుండా ఆదేశాలు ఇచ్చింది. ప్రజెంట్ చెట్లను నరకకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఎటువంటి స్టే ఇవ్వడం లేదు అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఒక మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టుకు పిటిషనర్ తరపున న్యాయవాది పరమేశ్వరన్ అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు విననున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 తర్వాత హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మధ్యాహ్నం వాదనలు ప్రతివాదనలు జరగనున్నాయి. సుప్రీం ధర్మాసనం దీనిపై ఏదైతే హెచ్సియు భూములకు సంబంధించి వివాదం కొనసాగుతుందో ప్రభుత్వం ఈ భూములను అమ్మాలని చూస్తున్నట్టు కూడా అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ కూడా చెట్లు నరికివేస్తున్నారంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ప్రజెంట్ చెట్లు నరికివేతను ఆపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి అక్కడ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో దాన్ని మేము స్టే ఇవ్వలేము, కానీ మధ్యాహ్నం వరకు కూడా హైకోర్టు రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో మధ్యంతర నివేదిక సమర్పించాలి. నివేదిక వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3:45 దీనిపై విచారణ చేపడతామంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం తెలియజేసింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.